హాయ్ ఫ్రెండ్స్, ఎన్నికల సంఘం ఓటర్ల సర్వే నిర్వహించింది. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం వర్క్ నడుస్తుంది. ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ, ప్రతి మున్సిపాలిటీ, డిస్టిక్, స్టేట్ మొత్తం మనం బిఎల్ఓలకి మీ ఇళ్ళకు వచ్చి సర్వే చేసే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి డోర్ టు డోర్ వస్తారండి. వాళ్ళని మీకు ఏదైనా ఆధారం ఉందో అది చూపించండి. ఎందుకంటే ఓట్ ఈజ్ ఇంపార్టెంట్. 987 పైవారు ఉన్నవారు, 85, 86, 70 అలా ఉన్నవారు, అంటే 40 సంవత్సరాలు పైబడి ఉన్నవారు ఏ కేటగిరీలో పెట్టాం. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య గల వారిని బి కేటగిరీలో పెట్టాం. అంటే ఎవరు 1987 నుంచి 2004 వరకు వాళ్ళు బి కేటగిరీలో ఉంటారు. తర్వాత 2004 నుంచి 2025 వరకు సి కేటగిరీలో ఉంటారు. సి కేటగిరీలో ఉన్నవాళ్ళు 20 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 18 సంవత్సరాల వాళ్ళు. ఒక్కొక్క కేటగిరీకి వాళ్ళ ప్రూఫ్లు ఏమి ఇవ్వాలి, మీరు వాళ్ళ ఇంటికి వస్తే మీరు చెప్పండి. ఇప్పుడు ఏ కేటగిరీ వాళ్ళు పెద్దవారు 40, 45, 50, 65, 70, 80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తల్లిదండ్రులు ప్రూఫ్ అవసరం. అతనికి ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇలా చదువుకున్న సర్టిఫికేట్ కానీ, గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు సర్టిఫికేట్ కానీ, ఏమైనా సరే ఒక ప్రూఫ్ ఉండాలి. బి కేటగిరీ 20 నుంచి 40 సంవత్సరాల మధ్య గలవారు ఏమి ఇవ్వాలంటే ఆ ఓటర్ యొక్క ప్రూఫ్ ఇవ్వాలి. చదువుకున్న సర్టిఫికేట్ కావచ్చు, కుల సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా ధ్రువపత్రం ఇవ్వాలి. మళ్ళీ తండ్రిది కానీ తల్లిది కానీ ఏదో ఒక్కరిదే ప్రూఫ్ ఇవ్వాలి. తల్లి ఉందనుకోండి, తల్లి ప్రూఫ్, క్యాస్ట్ అన్నీ ఇవ్వాలి. తండ్రిది కూడా ఉన్నాడు అనుకోండి, తండ్రి ప్రూఫ్, క్యాస్ట్ ఇవ్వాలి. ఇక్కడ తల్లిది కానీ ఇవ్వాలి, తండ్రిది కానీ ఇవ్వాలి. ఎవరో ఒక్కరే ఇవ్వాలి. ఓకే, క్లోజ్ అవుట్. ఇప్పుడు సి కేటగిరీ 19, 18, 20 లోపు ఉన్నవారు వాళ్ళు ఏమి ఇవ్వాలంటే వీళ్ళ ప్రూఫ్, ఎవరైతే ఓటర్ ప్రూఫ్, క్యాస్ట్ కానీ ఏది ఏమైనా సరే తల్లిది ఆధారం ఉండాలి, తండ్రిది ఆధారం ఉండాలి. అక్కడ తల్లిది క్యాస్ట్ ఉంటే, చదువుకున్న వాళ్ళు ఉంటే, ఏమైనా ప్రూఫ్ ఉంటే ఆడ రాయాలి. మన తండ్రిది దగ్గర తండ్రికి ప్రూఫ్ క్యాస్ట్ ఉండాలి, చదువుకుని ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అంటే ఇక్కడ 3 ఉండాలి. ఏ కేటగిరీలో ఓటర్ల యొక్క ప్రూఫ్ ఉండాలి, బి కేటగిరీలో ఓటర్ యొక్క ప్రూఫ్ తండ్రిది కానీ తల్లిది కానీ ఉండాలి. ఎవరిదో ఒక్కటే ఉండాలి. సి కేటగిరీ మాత్రం తల్లిది, తండ్రిది, ఓటర్ది ముగ్గురిది ఇక్కడ ఫిలప్ చేసుకోవాలి. కాబట్టి రేపటి 25 నుంచి జూన్ 25 నుంచి జూలై 25 వరకు ఇది నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్కరు సహకరించండి. నా యూట్యూబ్ ఛానల్ చూసినందుకు, నా ఇన్స్టాగ్రామ్ చూసినందుకు, నా వాట్సాప్ చూసినందుకు మీ పాదాభివందనాలు. బాయ్ అండి.